గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ ఉదయశ్రీ గన్నవరపు. ఈరోజు టాపిక్ బీపీ. ఇది కామన్ కదా అందరిలో. కానీ బీపీ అంటే పెద్దవాళ్ళకి వచ్చే ప్రాబ్లం మాత్రం అని అనుకోకండి. చాలామంది ఇలాగే అనుకుంటారు. మన బాడీలో బ్లడ్ అనేది వెజల్స్ ద్వారా వెళ్తుంది. ఆ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు హార్ట్ ఫోర్స్ఫుల్గా సర్క్యులేట్ చేస్తుంది బ్లడ్ని. ఆ ఫోర్స్ ఎక్కువైనప్పుడు దీన్ని బీపీ అంటాం, అంటే హై బ్లడ్ ప్రెషర్ అంటాం. చాలామందికి అనిపిస్తుంది నేను యంగ్గా ఉన్నా, నాకు బీపీ రాదు, నేను 20 ఇయర్సే కదా, నాకు బీపీ ఎందుకు వస్తుంది. కానీ నిజమేంటంటే ఎక్కువ కోపం, ఎక్కువ ఆలోచన, స్ట్రెస్, టెన్షన్, నిద్ర లేకపోవడం, ఎక్కువ ఉప్పు వాడడం, ఇవన్నీ కూడా ఒక రీజనే. ఏజ్ ఒక్కటి రీజన్ కాదు, ఇవన్నీ కూడా ఏజ్ కన్నా డేంజరస్ రీజన్స్. సో బీపీ అనేది సైలెంట్గా ఉంటుంది, మనకి తెలియకుండానే మనకి ఉంటుందన్నమాట ఇది. సో రెగ్యులర్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్. మీ ఏజ్ని చూసుకొని చెకప్స్కి అయితే కాదు. మీ ఏజ్ ఎంతైనా కానీ రెగ్యులర్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్. మీ హ్యాబిట్స్ చూడండి, మీరు ఏం యూస్ చేస్తున్నారు ఏంటి అని. మనసు కామ్గా ఉంటే బాడీ కూడా కామ్గా ఉంటుంది. మీ బీపీని కంట్రోల్ చేయాలంటే ముందు మీ కోపాన్ని, మీ టెన్షన్ని కంట్రోల్ చేయాలి.